హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని క్వశ్చన్స్ నాకు కామన్గా టెక్స్ట్ చేసి అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి కర్ణాటక బళ్ళారి నుంచి ఒక 45-50 ఇయర్స్ ఉండే పర్సన్ కాల్ చేశారు. అతను ఒక డౌట్ అడిగాడు. సో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు, ఎంబీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. సో వీళ్ళ అబ్బాయి డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు. సో దీనికోసం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కార్ వేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చారంట. ఈ అబ్బాయికి ఆల్రెడీ ఆపర్చునిటీ చెప్పారు, తను ఇంట్రెస్ట్గానే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ నాన్నని, అంటే ఇతను నాకు కాల్ చేసిన అతన్ని ఒప్పించడానికి వచ్చారనమాట. సో వచ్చి అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అతనికి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంకుల్ ఇప్పుడు కాలేజ్ నుంచి బయటికి రాగానే క్యాంపస్ బాగాలేదు, అదే క్యాంపస్ ఇంటర్వ్యూస్ మంచిగా లేవు, మంచి కంపెనీలు రావట్లేదు, అందుకని ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాము. సో దీనికోసం అని చెప్పి పలానా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ, ఇన్ని కంట్రీస్లో ఉంది, ఇది అని చెప్పి, సో ఈ బిజినెస్ చేయాలంటే దాదాపుగా ఒక కారు ఉండాలి అని చెప్పారంట. సో ఇది అతను ఒక 20 ఇయర్స్ బ్యాకే ఈ కంపెనీ గురించి, ప్రోడక్ట్ గురించి విన్నాడు. ఓకే, కానీ ఇప్పుడు కొత్తగా ఈ కారు ఉండాలనే ఆప్షన్ అడుగుతున్నారు. ఇది ఎంతవరకు నిజమని అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మన వీడియోస్, డైరెక్ట్ సెల్లింగ్ ట్రైనింగ్స్ చెప్తున్న వీడియోస్ కనబడి, ఇతని మనకి వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యి తన డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి వాట్సాప్ చేశాడనమాట. సో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే కంపల్సరీ కారు ఉండాలనా అనే ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ రావడానికి స్కోప్ ఉంది. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒక పర్సన్కి వాళ్ళ అబ్బాయికి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంబీఏ స్టూడెంట్. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వీళ్ళ ఇంటికి వచ్చేసి, ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా కారు ఉండాలి, కారు ఉంటేనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయగలుగుతాము అని చెప్పారంట. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి అతను అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్లో కారు ఉంటేనే బిజినెస్ చేయాలి అనేది అబద్ధం. డైరెక్ట్ సెల్లింగ్లో లీగల్గా వెళ్తున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంటుంది, జాయినింగ్ ఫ్రీ ఉంటుంది. ఓకే, సో మీరు ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి మీ రేంజ్లో మీరు ఎంత పెట్టి కొనగలుగుతారో అందులో ఉండే ప్రొడక్ట్స్ మీ రేంజ్లో మీరు కొనగలుగుతారు, మీరు వాడతారు, మీకు నచ్చితే రిఫర్ చేస్తారు. దీనికి కారుతో పని లేదు, జస్ట్ మీడియేటర్ ఇన్కమ్. మీరు మిడిల్ మ్యాన్గా ఉండి మౌత్ పబ్లిసిటీ చేసినందుకు డబ్బు వస్తుంది. దీనికి కారు కావాలి, బైక్ కావాలి, ఓకే, లేకపోతే 1,10 లక్షలు పెట్టుబడి కావాలి, ఇవన్నీ చెప్తున్నారంటే ఇది పచ్చి అబద్ధం. ఇది ఓన్లీ రిఫరల్ ఇన్కమ్. దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, కార్ అక్కర్లేదు, బైక్ అక్కర్లేదు, షాప్ అక్కర్లేదు, లక్షలు పెట్టుబడి అక్కర్లేదు. సో నేను ఆయనకు అదే విషయం చెప్పాను. ఎందుకని ఈ ఆపర్చునిటీ చెప్పడానికి వచ్చిన వాళ్ళు కార్ ఉండాలని చెప్పారు. ఇది బిజినెస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక బిల్డప్ లాగా క్రియేట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉండొచ్చు. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇది జరుగుతుంది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది కారు ఉందనుకోండి, ఇతన్ని జాయిన్ చేస్తారు, ఆ పర్సన్ని జాయిన్ చేస్తారు. సో ఒక 1 మంత్ తర్వాత ఈ కారు ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తారు, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పంపిస్తారు. సో ఈ బిజినెస్లోకి వచ్చాడు, ఫస్ట్ కార్ గెయిన్ చేశాడు, సో ఇంత ఇన్కమ్ వచ్చిందని బిల్డప్ చేస్తే, ఓకే, సో దాని ద్వారా జనాలు అందరూ వస్తారు, ఇది చూసి చాలామంది జాయిన్ అవుతారని చెప్పి అబద్ధపు పబ్లిసిటీ చేస్తారనమాట. యాక్చువల్గా కారు కొన్నది నిజమే, కానీ ఆ కారు వాళ్ళ సొంత డబ్బులతోటో ఈఎంఐతోటో కొంటారు. ఆ పబ్లిసిటీ వల్ల, ఓకే, సో తనకి అట్రాక్షన్, అంటే తన ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ వస్తారు. అలాగే ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఈ కారు చూసేసి, అయ్యో ఇంత మంచి కారు కొనొచ్చా, ఇంత డబ్బు సంపాదించవచ్చు అని ఒక హోప్ క్రియేట్ చేయడం కోసం ఒక ఫాల్స్ ప్రాక్టీస్ అనేది చేపిస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద రాంగ్ ప్రొసీజర్. ఓకే, సో ఇలా అట్రాక్ట్ చేసి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఏదో ఒక రోజు నిజం తెలియాలి. నిజం తెలిసినప్పుడు ఎవరైనా సరే ఒకవేళ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా పని చేయాల్సిందే. ఈ పని చేయలేకపోతే, ఇది చూసి వచ్చాము, మేము బిజినెస్లో ఇంత లాస్ అయిపోయాము, అంత లాస్ అయిపోయాము అని ఒక మాట రావడానికి స్కోప్ ఉంది. సో ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ వల్ల నిజంగా ఇండస్ట్రీలో చాలా హెడేక్ అయిపోతూ ఉంటుంది. రెండో ఆప్షన్ ఏం జరుగుతుందంటే, ఈ కారు గురించి ఎందుకు కారు అంటున్నారంటే, కొన్ని కంపెనీస్ మోడల్స్ కూడా ఏం చేస్తున్నాయంటే, అతను కొంచెం బిజినెస్ బిల్డ్ చేసి నెలకు ఒక 30,000 40,000 వస్తున్నప్పుడు వీళ్ళ కార్ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, ఎగ్జాంపుల్కి ఒక 10 lakhs కార్ అనుకోండి,
ఈ 10 lakhs కార్ని ఈఎంఐ పెట్టిస్తున్నారు 7 సంవత్సరాలకో ఎంతో. సో ఆ 10 lakhs కార్కి ఇతను ఈఎంఐ ఒక 20% డౌన్ పేమెంట్ కంపెనీ ఇస్తుంది. ఏది ఇతను నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. మిగిలిన 8 lakhsకి లోన్కి వెళ్తారు. సో దానికి ఈఎంఐ నెల నెల కట్టాలి. ఎందుకు కంపెనీ ఇలా హెల్ప్ చేస్తుందంటే ఈ నెల నెల ఈఎంఐ కట్టడానికి అలాగే ఈ డౌన్ పేమెంట్ అమౌంట్ రెండు కూడా ఇతని కమిషన్స్ నుంచి మంత్లీ అంటే ఇతను బిజినెస్ చేస్తున్నాడు కదా, ఈ పబ్లిసిటీ చేయడం వల్ల వచ్చే బిజినెస్ ఉంది కదా, ఈ బిజినెస్లో నుంచి సో మంత్లీ కట్ చేసుకుందాం అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వచ్చిన ప్రాస్పెక్ట్ ఎవరైతే ఈ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో ఈ డిస్ట్రిబ్యూటర్కి ఒక గట్టి డ్రీమ్ క్రియేట్ చేయాలా, దేంట్లోనైనా స్ట్రక్ చేస్తే దానికోసమైనా బిజినెస్ చేస్తాడు. యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంది, స్టార్టింగ్లో వస్తారు, ఒక 2-3 నెలలు ఉన్నంత ఊపు తర్వాత ఉండదు, అంటే చెయ్యాలనే ఉత్సాహం తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోతుందని కంపెనీలు, కొన్ని కంపెనీలు, అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు ఓకే. సో వాళ్ళు ఒకవేళ కార్ తీసుకుంటానంటే డౌన్ పేమెంట్ సపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి ఈఎంఐ వచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. సో ఈ రెండిట్లో నుంచి ఇతని కమిషన్లో వచ్చిన డౌన్ పేమెంట్ కొంచెం కట్ చేసుకుంటారు, ఈఎంఐ కట్టేటట్టు ప్లాన్ చేస్తారు. సో 7 సంవత్సరాలు ఈఎంఐ కట్టాలి కాబట్టి తన శాలరీని మించి ఇది బర్డెన్ అయిపోతుంది కాబట్టి సో ఈ బర్డెన్ కోసమైనా అతను బిజినెస్ చాలా సీరియస్గా చేస్తాడు. ఈ ఈఎంఐ కట్టడానికైనా తన బిజినెస్ బాగా బిల్డ్ చేసుకుంటాడని అతన్ని బిజినెస్ మీద ఇంట్రెస్ట్ క్రియేటట్టు, అతను బిజినెస్లో గొప్పగా సక్సెస్ అవ్వడానికి ఒక రకమైన మోటివేషన్, ఒక రకమైన లాకింగ్ సిస్టమ్ మీద అనుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ అతను బిజినెస్లో సక్సెస్ అయ్యాడా, ఈ కారు ఈఎంఐ పెద్ద లెక్క కాదు, టక్కునే తీరిపోద్ది. ఒకవేళ సక్సెస్ అవ్వలేదా, ఆ కారు అమ్మేస్తే కంపెనీకి కట్టాల్సిన అమౌంట్ పోను, మిగిలిన అమౌంట్ ఇతని దగ్గర ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బిజినెస్కి వచ్చిన 5-6 నెలల్లో కారు కొన్నాడు కాబట్టి ఇతను చూసి ఇంకో 10 మంది వస్తారనేది కంపెనీ ఆలోచన. ఒకటి, వచ్చిన పర్సన్ ఎక్కువ రోజులు పనిచేయడానికి సో అతనికి రీజన్ ఉండాలి కాబట్టి ఇతను ఈఎంఐ అనే ఒక రీజన్లో స్ట్రక్ చేసి ఇతను బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి ఒక హోప్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షను, సో ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. సో దీనివల్ల బిజినెస్ గ్రోత్ అవుతుంది, టీమ్ గ్రోత్ అవుతుంది అనే ఒక ఆలోచనతోటి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి కేసెస్లో 100లో 20% మాత్రమే సక్సెస్ అయింది, మిగిలిన 80% ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ వల్ల ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 6 నెలలు సంవత్సరం కార్లో తిరిగి తర్వాత కార్ లేకుండా మళ్ళీ బైక్ మీదనో రోడ్డు మీదనో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా కనుక మీరు పబ్లిసిటీ చేస్తుంటే మీతో పాటు కంపెనీ కూడా బ్యాడ్ అయిపోతుంది. అది ఫ్రీలాన్స్ బిజినెస్ అనేది, ఫ్రీలాన్సింగ్, మనకి ఇష్టమైతే చేస్తాం లేదు. సో దీనికోసం మీరు ఓన్ మోడల్స్ క్రియేట్ చేసుకొని కంపెనీ మీద, ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చే పనులు చేయొద్దు. ఓకే, సో జెన్యూన్గా ఎథిక్స్ తోటి ముందుకెళ్ళండి. మీరు నిజాయితీగా కష్టపడితే మీకు ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ మీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ గో సెల్ఫ్ మేడ్.